ఆండాల్ తిరువల్గలే శరణమ్మమ్మ. వెల్కమ్ టు మై ఛానల్ ఎవర్ గ్రీన్ జ్యోతియ. నేను మీ జ్యోతి. ఈ ఇంటిని గుర్తుపట్టారా? మా భాగవతులకు పండగ అంటూ స్టార్ట్ అయిందే ఈ ఇంటి నుంచి అండి. ఎందుకంటే భోగి పండుగ రోజే ఈ ఇంట్లో మేము భాగవత సేవ చేసుకున్నాము. కీర్తనలు, భక్తి ఆలాపనలన్నీ చేసుకున్నామండి. ఈ ఇల్లు ఎవరిదో కాదు, రత్న గురుప్రసాద్ గారి వాళ్ళ ఇల్లు అండి. రత్న గారు ఎవరు అంటే, మనకు దేవాలయంలో గత 30 రోజులుగా గోదా అమ్మవారు రచించిన పాశురాలను చదివి వినిపించిన వారు ఈ అమ్మ దగ్గర నేర్చుకున్నారంట. వాళ్లకు గురువు అనమాట. అయితే ఈ అమ్మవారు వాళ్ళ చిన్నప్పటి విశేషాలు, ఆవిడ ఎట్లా నేర్చుకున్నారు, ఎట్లా ప్రాక్టీస్ చేశారో ఆ విశేషాలన్నీ తెలుసుకోనికి మా ఛానల్ ఇక్కడికి వచ్చిందండి. ఈ విశేషాలన్నీ మనం అడిగి తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఆండాల్ తిరువల్గలే శరణమ్మమ్మ. అమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడ ఇదే ఇల్లు. ఇక్కడ మనము బోర్డు చూడొచ్చు, గురుప్రసాద్ రత్నమ్మ గారి ఇల్లు అండి. ఇది వాళ్ళ ఇల్లు. రండి లోపలికి వెళ్ళి అక్కడ విశేషాలు ఏంటో అన్నీ తెలుసుకుందాం రండి. ఇక్కడ బొమ్మల కొలువు పెట్టుకున్నారు అమ్మవాళ్ళు. ఇక్కడ తులసి కోట దగ్గర కూడా ఈశ్వరరాయి ఇవన్నీ మంచిగా అరేంజ్ చేసుకున్నారండి. ఇక్కడ రాధాకృష్ణులు అమ్మవాళ్ళు రెడీగా ఉన్నారు. అమ్మ, మీకు సార్ వాళ్ళకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అలాగే మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. ఆండాల్ తిరువల్గలే శరణం. సార్ చెప్పండి మీరు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, రండి లోపలికి వెళ్దాము. అమ్మవాళ్ళ బొమ్మల కొలువు కూడా అరేంజ్ చేశారు. ఎందుకంటే మొన్న భోగి పండుగ రోజు మేము కీర్తనలు పాడాం కదా, ఆ రోజు తీసినదండి ఇవన్నీ బొమ్మల కొలువు. ఇక్కడ విశేషాలు ఇవన్నీ మనం తెలుసుకుందాము. అమ్మవాళ్ళు ఎట్లా అరేంజ్ చేశారు, బొమ్మల కొలువు యొక్క విశిష్టత ఏంటి, ఎన్ని రోజులు ఉంచుతారు, పండుగ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి, అవన్నీ మనం అడిగి తెలుసుకుందాం. అమ్మవాళ్ళు అయితే రెడీగా ఉన్నారు. అమ్మ, ముందుగా మా ప్రేక్షకులకి మీరు పాశురాలు నేర్పించారు కదా, మీరు ఎట్లా నేర్చుకున్నారు, ఇంకోటి మీ చిన్ననాడు ఈ ధనుర్మాసం ఉత్సవాలు ఎట్లా చేసుకుంటారు, అవన్నీ కొంచెం చెప్పండి అమ్మ. తప్పకుండానండి. నేను నేర్చుకున్నది అయితే మా గురువు గారు విజయలక్ష్మి అని, మేమందరం రామాలయంలో చేస్తూ ఉండేవాళ్ళం పారాయణలు. ఆవిడ ద్వారా నేనైతే నేర్చుకున్నాను. ఆవిడ తర్వాత చిన్నప్పుడు అయితే ఆడుతూ పాడుతూ మనకు అప్పుడు అంత తెలియవు, కానీ మాకేంటంటే మా వైపు గోదావరి జిల్లాలో గొబ్బిళ్ళు పెట్టేవాళ్ళం. ఆ గొబ్బిళ్ళు పెట్టేటప్పుడు పిల్లలు అందరం కలిసి, అంటే అది పూజ మహిమ అని తెలిసేది కాదుగా ఆ వయసుకి, కానీ బాగా అందరం కలిసి ఆ గొబ్బిళ్ళ ఆటలు పాటలు ఇవన్నీ తోటి అలా ఆ చిన్నతనంలో ఆ ధనుర్మాసం అలా జరిగేది. తర్వాత పూజల దాకా వచ్చిన తర్వాత మా ఇంట్లో, మా పుట్టింట్లో మాకు ఆనవాయితీ లేదు. సరే, అప్పుడు ఏంటో కోరిక ఉండిపోయింది నాకు అలాగా. అరే ఆనవాయితీ లేదు కదా నాకు, అరే ఇంతమంది ఇంట్లో పెట్టుకుంటున్నారు, నేను మా ఇంట్లో జరగట్లేదు అని బాధపడేదాన్ని. కాదు, పెళ్ళి అయిన తర్వాత మా అత్తగారి ఇంట్లో అన్నీ ఉన్నాయి. అసలు ఏ పండగ ఇది కాదు అది కాదు అన్ని ఆనవాయితీలు ఉన్నాయట. దాంతో చాలా ఆనందం అనిపించి నేను అప్పటి నుంచి ఇంకా నేను దీని మీద ఫోకస్ చేసి కలెక్ట్ చేసుకునేవాళ్ళం. బొమ్మలన్నీ కలెక్ట్ చేసుకునేదాన్ని. కానీ మా చిన్నప్పుడు ఏంటంటే మా ఇంటి దగ్గర కాలువలు ఉండేవి. మా కాలువలు కదా, పంటలు పొలాలు కాలువలు. ఆ కాలువలో మట్టి తెచ్చుకుని వాటితో బొమ్మలు చేసుకునేవాళ్ళం. ఆ బొమ్మలు చేసుకోవటం అలవాటు, ప్లస్ నాకు కొంచెం ఏంటంటే వాటి మీద ఎక్కువ ఇష్టం. ఆ ఇష్టంతో మరి అది అలా చేయంగా ప్రాక్టీస్ అయిందో ఏమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఇదంతా నేనే కొన్ని బొమ్మలు అంటే ప్రతి ఏడాది నేను కొన్ని చేసుకుంటుంటాను. మీకు ఆ పైన చూస్తే మీకు రామాయణం లాస్ట్ ఇయర్ రామాయణం సెట్ మొత్తం పెట్టా. చూడండి, అక్కడ మట్టితో చేసిన బొమ్మలు ఉంటాయి. ఆ మట్టితో చేసిన బొమ్మలు చేసి పెట్టాను. చేతులతో తయారు చేసి పెట్టారు, స్వయంగా తయారు చేసి పెట్టాను అనమాట. సరే, అది ప్రతి ఏడాది కొంచెం డిఫరెంట్ గా పెట్టాలి అనే ఉద్దేశంతో పెడతాను. అది లాస్ట్ ఇయర్ మొత్తం రామాయణం పాత్రలు మొత్తం అనమాట. ఈ టేబుల్ అంతా అవే ఉన్నాయి. అప్పుడు అలా చేశాను. ఇప్పుడు ఈ ఏడాది ఏదైనా ఇంకోటి కొత్తగా చేయాలన్నట్టుగా అనుకుని షిరిడీ పెట్టాను ఈసారి. ఓకే, మనకి ఇక్కడ షిరిడీని మొత్తం దాంట్లో కూడా కొన్ని బొమ్మలు నేను చేసినవి ఉన్నాయి.
ఆ, అది రెండోదేమో శ్రీశైల ప్రభలో మనకి పైన పెయింటింగ్స్ ఇస్తారు చక్కగా, బుక్ వచ్చేది ప్రతి నెల, అది ఒక ఇది అనమాట పత్రిక, మ్యాగజైన్ వచ్చేది. దాంట్లో పైన పెయింటింగ్ చాలా అందంగా అనిపించేది. అది చూసినప్పుడల్లా ఎలా టెంప్ట్ అయ్యేదాన్ని అంటే దీన్ని ఏ విధంగా నేను చేయొచ్చు, నా ఇంట్లో ఉండాలి, అలా పుస్తకాలు అమ్మేస్తే ఏమొస్తుంది, అయ్యో దేవుళ్ళు పంపించాలా అన్న బాధ ఉండేది. దాంతో అవన్నీ కట్ చేసుకున్నాను. కట్ చేసి ఉంచుకుని దాన్ని కట్ చేసి ఈసారి అవి కూడా వాటికి కూడా చేసి పెట్టాను. మీకు ఆ థర్మాకోల్ మీద ఉన్నాయి చూసారా, ఆ బొమ్మల్లో కొన్ని స్పెషల్, అది కూడా చిన్న చిన్న వస్త్రాలతోటి వాటికి అలంకారం చేసి అది పెట్టాను. అది స్పెషల్ అన్నమాట. అది స్పెషల్ ఒక్కొక్కసారి. అమ్మ, మీరు మొన్న మంజునాథ్ గారికి సన్మానం చేసేటప్పుడు ఒక విషయం చెప్పారు, తమిళనాడులో పుట్టి పెరిగాను, అక్కడ బాగా చేస్తారని. ఒక్కసారి ఆ విషయాలు కూడా మా ప్రేక్షకులకు చెప్పండి అమ్మ. తప్పకుండానండి. అంటే నేను మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు చెన్నైలో ఉండేవారు. ప్రతి సమ్మర్కి వెకేషన్కి అక్కడికి వెళ్ళేవాళ్ళం మేము. దాంతో చిన్నపిల్లలం కాబట్టి ఆటోమేటిక్గా ఒక 10 days ఉన్నా మనకి లాంగ్వేజ్ వచ్చేస్తుంది. అవును, అలా తమిళ్ వచ్చు. ఆ తమిళ్ వచ్చిన వల్ల అక్కడ అటు ఇటు తిరగటం వల్ల తెలిసేది. కానీ తమిళ్ వచ్చినా మనకి ఏంటంటే తిరుపావై అనేది బుక్ లాంగ్వేజ్, అది గ్రాంధిక భాష అంటాం కదా, మనకు కూడా బుక్ లాంగ్వేజ్ మామూలు, ఇది వాడుక భాష. తమిళ్ నాకు వాడుక భాష వచ్చు కానీ అది గ్రాంధికంగా మనం చదువుకున్నది కాదు కదా, అందుకని అది పెద్దగా తెలియదు. బట్ ఏంటంటే దాంట్లో మధ్య మధ్యలో ఉన్న చిన్న చిన్న వర్డ్స్ అర్థాలు తెలుసు నాకు. ఆ అర్థాలు తెలియటం వల్ల ఈజీ అయిందేమో. మా గురువు గారు చెప్పినప్పుడు నాకు, ఆవిడకి కూడా వాళ్ళ వైష్ణవులు, ఆ వైష్ణవులు ఆవిడ పేరు విజయలక్ష్మి గారు అని, పాపం ఆవిడ నేర్పించారు. లేదు నీకు నేర్చుకోగలుగుతావు చెప్పని. సరే ఇంకా మేము నెల రోజులు ఏం చేసేవాళ్ళం అంటే రామాలయంలో మేము 4 గంటలకు అలా పారాయణలు చేసేవాళ్ళం. అక్కడే గుళ్ళో చేసేవాళ్ళం మేము. అందులో తిరుపాయి కూడా చదివేవాళ్ళం అనమాట. ఒక్కొక్క పాసరం చదువుకుని దానికి అర్థాలు చెప్పుకొని నేర్చుకుని వెళ్ళేవాళ్ళం. అలా ఆ విధంగా తిరుపాయి అలవాటు అయింది అనుకోండి. కానీ ఏంటంటే ఈ మధురైలో ఉన్న భాష అంటే అక్కడ ఉన్న తమిళియన్స్ కూడా చాలా మటుకు అర్థం కాదు. మనం మీరు వెళ్ళి గమనిస్తే మన మధురైలో లాంగ్వేజ్ చాలా డిఫరెంట్ ఉంది. మనం తమిళ్ వచ్చినా వాళ్ళు పట్టేస్తారు. మనం తమిళియన్స్ అవునా కాదా, ఒరిజినల్ గా మాట్లాడారు, అంత తేడా ఉంటుంది అనమాట. అది అక్కడ సరే, అక్కడ మధుర మహర్షి. మనకి చెన్నై తమిళనాడు అంటే అసలు పూజలకే పెద్ద ప్రసిద్ధి కదండి. అక్కడ వాళ్ళకు ఉన్నంత నిష్ట అది అసలు ఎక్కడ ఉండదు. అంత బాగా ఉంటుంది అసలు వాళ్ళది. వాళ్ళు చెప్పేది, వాళ్ళ కట్టు విధానం, వాళ్ళ డెడికేషన్ చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా ఇలాగే బొమ్మల కొలువు పెడతారు. ఆ బొమ్మల కొలువు పెట్టి ఇలాగే అందరినీ పిలిచి వాళ్ళకి ఇవ్వటం, వాయినాలు, తాంబూలాలు మనకి ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఏంటంటే స్పెషల్ గా కొన్ని నోములని పెట్టుకుంటారు వాళ్ళు. ఏదో వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఆ నోములు ఏవో తీర్చుకోవటం. ఇక్కడ తెలంగాణలో కూడా అది పద్ధతి ఉంది మనకి. అవును, అంటే ఇంచుమించుగా మనం ఒకలాగే ఫాలో అవుతున్నాం. బట్ ఏంటంటే ఆచార వ్యవహారాలు కొంచెం తేడా అనిపిస్తుంది. అమ్మ, ఇప్పుడు దాదాపు ఈ సంఘ విషయం జరిగి ఒక 40-50 సంవత్సరాల పైన అయి ఉంటుంది కదా. మీరు మధురైలో చిన్నప్పుడు అంటే నాకు 65+. ఓకే, అంటే నేను ఇంచుమించుగా నాకు తెలిసి ఏజ్ 6-7 years నుంచి వెళ్ళేదాన్ని. నాకు 15 years వచ్చేదాకా నేను చెన్నై, మా భీమవరం, అది భీమవరం తిరుగుతూనే ఉన్నాం కాబట్టి మాకు కొంచెం అలవాటు. అప్పుడు చలి వాతావరణం ఇట్లాగే ఉంటుంది. ఆ వాతావరణం అండి అప్పుడైతే కనుక ఏదొచ్చినా ఎక్కువనే ఉండేది ఇప్పటికంటే. కరెక్ట్ గా పడేవి, కరెక్ట్ గా పంటలు ఉండేవి. ఎండాకాలం అయితే ఎండలు విపరీతంగా ఉండేది. మాకు ఆ ఎండాకాలంలో నేర్చుకునే విద్య ఇది నిజంగా చెప్పాలంటే. భీమవరంలో గానీ, అక్కడ చెన్నైలో కూడా ఎప్పుడు వేడే ఉంటుంది. కానీ సమ్మర్ లో మాత్రం భీమవరంలో చాలా విపరీతమైన ఎండలు ఉండేవి. రోడ్లు పగులుతాయి అనేవారు కదా, అంత ఎండలు ఉండేవి. అందుకని మా నాన్నగారు ఏం చేసేవారు అంటే ఇంట్లో లోపల పెట్టేసేసి తలుపులు వేసేవారు. ఆ తలుపులు వేస్తే రాత్రి సాయంకాలం చల్లబడేదాకా రానిచ్చేవారు కాదు. దాంతో మేము ఏం చేసేవాళ్ళు, ఈ మట్టి తెచ్చుకొని కాలువల నుంచి ఆ లోపల పెట్టుకొని మాకు ఇష్టం వచ్చిన బొమ్మలు తయారు చేసుకునేవాళ్ళం అన్నమాట. ఆ తయారు చేసుకోవటం, తర్వాత ఆ గిన్నెలు చేసుకొని చిన్నగా ఏదో వండుకున్నట్టు ఇలా చాలా చేసేవాళ్ళం. సాయంకాలం అయ్యేసరికి ఇంకా చెప్పక్కర్లేదు, అల్లరి చెట్లు ఎక్కడం, బొమ్మలు ఎక్కటం, దోపటం, కాలువల్లో స్నానాలు చేయడం, ఇలాంటివన్నీ చిన్నతనం అంతా చాలా సంతోషంగా భలే జరిగేది. కానీ ఈ రోజుల్లో పాపం పిల్లలకి అవి ఏమి అనుభవాలు లేవు, మిస్ అయిపోతున్నారు పాపం. ఒకసారి వాళ్ళని చూస్తే అదే అనిపిస్తుంది నాకు, ఎంతసేపు చదువుకోవటమే,
యాక్టివిటీస్ ఇవన్నీ స్పెషల్ యాక్టివిటీస్ ఏవి అంటే, లేకుండా ఇప్పుడు అయిపోతుంది. ఏంటంటే వీళ్ళు ప్రాజెక్ట్ వర్క్లు అని చెప్పి ఇలాంటివి స్టార్ట్ అయింది మళ్ళీ స్కూళ్ళలో. స్కూల్లో చేరినప్పుడు కూడా నా పిల్లలకి ఫస్ట్ క్లాస్ లో ట్రాఫిక్ లైట్స్ అని పెట్టించాను. ఆ, వాళ్ళకి అది ఫస్ట్ క్లాస్ పిల్లలకంటే వాళ్ళ బొరలాకి ఎక్కించి వాళ్ళు చెప్పగలిగే అంతా ఉండాలి. చాలా కష్టమే. ఓకే. బట్ పిల్లలు షార్ప్ గా బాగానే ఉండేవారు. అలాగే ఎల్కేజీలో మ్యాథ్స్ చెప్పడం అంటే అవును. యూకేజీలో అప్పటికే ప్లస్లు మైనస్లు కూడా పెట్టేశారు. వాడికి అవి చెప్పడానికి కూడా చాలా అంటే ఒక ప్లాన్ గా వీళ్ళకి ఎలా వెళ్తుంది బొర్రలో అన్న ప్లానింగ్ అక్కడి నుంచి నాకు కూడా అలవాటైంది. ఆ ప్లాన్ ప్రకారమే ఇప్పుడు నేను ఇవన్నీ సెట్ చేసుకున్నాను. ఆ టైంలోనే నాకు ఈ మంజునాథ్ నా శిష్యుడు స్కూల్లో ఫస్ట్ నుంచి కూడా వాడు కూడా నాకు శిష్యుడు అన్నమాట. అంటే అప్పుడు అల్లరి బాగా చేసేవాడు. సరే, బట్ ఏంటంటే టాకేటివి అప్పుడు కూడా. అదే ఇప్పుడు ఎలా మనకి ఎక్కువగా చెప్పాడో ఆ విధంగా నాకు అందుకనే సెలెక్ట్ చేసుకున్నాను. వీడు బాగా చెప్పగలుగుతాడు, వాడికి కొంచెం క్రియేటివిటీ ఉందని. అంటే వాడు కూడా ఏం చెప్పాడంటే లాస్ట్ ఇయర్ నుంచి నేనే చెప్పాను మొత్తం తిరుపతి 30 days నేను చెప్పాను. తర్వాత అప్పుడు ఒక రోజు లాస్ట్ డే అన్నాడు, నెక్స్ట్ ఇయర్ నేను కూడా నేర్చుకుని చెప్పాలి అన్నాడు. డెడికేషన్ వచ్చింది కదా, నేను తన ఫ్యూచర్ కదా, నేనైతే ప్రెసెంటే. కానీ నెక్స్ట్ ఇయర్ నాకు ఏజ్ ప్రకారం నేను చెప్పగలుగుతాను, అన్ని రోజులు అటెండ్ అవుతానా లేదా, నాకేంటంటే ఒకసారి కమిట్ అయ్యానంటే కమిట్మెంట్ పూర్తిగా నేను చేసి తీరాలి. ఆ పద్ధతిలో ఉంటాను కాబట్టి నేను నెక్స్ట్ ఇయర్ చెప్పకపోవచ్చు, వీళ్ళు తయారు చేస్తే ఎలా ఉంటుందంటే నేను నేర్పుతాను, వస్తావా అని అడిగాను. అంటే తప్పకుండా అన్నాడు. పాపం అలాగే వచ్చాడు, చాలా డెడికేటెడ్గా నేర్చుకున్నారు. వాళ్ళ అమ్మ తల్లి కొడుకులు ఇద్దరు నేర్చుకున్నారు. ఆవిడ కూడా అలా ఇంచుమించుగా ఇద్దరు కలిపి పాడితే నాకు చాలా ఆనందం అనిపించేది. మా ఇంట్లో ఇద్దరు కలిపి అంత బాగా ప్రాక్టీస్ చేశారు. సరే, సక్సెస్ అయింది. చాలా కష్టపడుతుందండి. 15 రోజులు 20 రోజుల ముందర మొదలెడుతుంది పని ఇదంతాను. ఈ కొలు చేయడానికి మేము నిమిత్త మొత్తం చూస్తూ ఉంటాం అంతే తప్ప సాయం చిన్న చిన్న సాయాలు తప్ప ఎక్కువ అలా కాదండి. కావాల్సిన మెటీరియల్ అంతా సహకారం అయితే వాళ్ళది ఉంటుంది, బయట నుంచి తెచ్చి కష్టపడుతుందండి. అంతే సరిగ్గా పోదు. పొద్దున్నే లేస్తుంది, మొదలెడుతుంది, మిగతా పనులు మనిషి ముందరే అట్లా ఏదో ఐడియా వస్తుంది, ఆ పంపు చేస్తూ కూర్చుంటుంది. అది ఐడియా వచ్చిన టైం చూసుకునేది లేదు, ఎప్పుడు ఐడియా వచ్చిందంటే స్టార్ట్ చేయడమే. అలంకరణ ఇవి చేయడం కూడా చాలా ఓపిక ఉండాలి. అది అవును, ముఖ్యంగా అది కావాలి. చాలా మంచి అనుబంధం అమ్మ వాళ్ళతోటి. అమ్మతోటి నాకు అక్క అవుతారు. ఓకే. ఒక రక్త సంబంధం కాకపోయినా కూడా అంతకంటే ఎక్కువైన సంబంధం మాది. అది మాకు మామయ్య అక్క మాకు సుమారుగా 40 ఏళ్ల నుంచి పరిచయం. మేమందరం ఈ కాలనీలో ఉంటాం, కాలనీ వాసులు. ప్రతి సంవత్సరం ఒక వరలక్ష్మి వ్రతమే కానివ్వండి, బొమ్మల కొలువే కానివ్వండి, చాలా వైభవంగా పిలవడం, ఎంతో ఓర్పుగా అన్నీ చేయడం. అక్క అప్పటి నుంచి కూడా అంటే చాలా బాగా ఓపికగా అన్ని చేసుకుంటారు అమ్మ వాళ్ళు. చాలా అందంగా అందరిని పిలవడం, ఆ తాంబూలాలు అన్ని సెట్ చేయడం, బొమ్మలను సెట్ చేయడం ఎంతో చాలా పెద్ద పని ఇదంతా. చాలా ఓపికగా ఉరిగా చేస్తూ ఉంటారు. ఓకే, చాలా అందంగా చేస్తూ ఉంటారు. తిరువడిగళే శరణం నీలాతుంగస్తన గిరితటే సుత్తముద్భోజ్య కృష్ణం పారార్జన్ స్వం శృతిసేత శిరసిద్ధమధ్యాపయంతి స్వాచిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదం భూయ ఏవాస్తు భూయః அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடு கொடுத்தாளை சொல்லு மார்கழிக்கு திங்கள் மதி நிறந்தன் அந்நாளால் நீராட போதுவீர் போதுமினோ நேரிலேயார் சீர்மல்கும் ஆயப்பாடி செல்வ நிச்சர் மீர்காள் கூர்வேல் கோடுந்துழலன் நந்தகோபன் குமரன் ஏரானந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கண் கதிர்மதியம்மும் பால் முகத்தான் நாராயணன்னே நமக்கே பறை தருவான் பாரோர் పొగడిపడింది ఏలోరింభావాయ్. దీనికి అర్థం ఏంటంటే మనకి ఆకాశంలో గురించి, చంద్రుడి గురించి, అంటే పుష్యమాసంలో మన చంద్రుడు ఎంత అందంగా కనిపిస్తాడో దాని గురించి వర్ణిస్తూ ఉన్నాడు.
ఆ వర్ణించి తర్వాత పరై అనే ఒక వాయిద్యాన్ని కూడా వీళ్ళు కోరుకుంటారనమాట ఈ గోపికలు వాళ్ళు. దానికని వీళ్ళు అసలు సంగతి ఏంటంటే ఆ మన గోకులంలో కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు వాళ్ళ పంటలన్నీ సరిగ్గా పండవు. అది ఎందుచేత జరిగింది అంటే ఈ గోపికలందరినీ దాచేస్తారు. వాళ్ళ పెద్దవాళ్ళందరూ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే కృష్ణుడితో కలిసి చాలా అల్లరి చేస్తున్నాడు కృష్ణుడు మా పిల్లలతో కలిసి. అందుకోసం ఇది లాభం లేదు, వీళ్ళు దాచిపెడతాం దాచిపెట్టేస్తాడు. దాచిపెట్టేసరికి ఏంటంటే కరువు ఎక్కువైపోతుంది. అప్పుడు ఏమంటారంటే అదే మళ్ళా ఆ గురువులే వాళ్ళు ఏం చెప్తారంటే మీరు ఇలా దాచడం వల్ల కృష్ణుడిని దాచి వాళ్ళకి దూరం చేయటం వల్ల ఈ కరువుగా అవి వస్తున్నాయి. మీరు అలా కాకుండా వాళ్ళని వదిలిపెట్టండి. వాళ్ళ చేత కృష్ణుడు ఒక ఇది నోము నోయిస్తాడు. దాంతో మనకి పంటలన్నీ సస్యశ్యామలంగా పండి మనకి క్షామం పోతుంది అని చెప్తారనమాట. దాని గురించి వీళ్ళు నిర్ణయించుకుంటారు. పిల్లలందరినీ వదిలిపెట్టేసి మీరు వెళ్ళి కృష్ణుడిని బతిమాలి బామాలి బయటకు తీసుకురండి. ఆయన కోపం వచ్చింది మన ఇలా మీరు జరగటం వల్ల, కాబట్టి ఆయన బతిమాలి తీసుకొస్తే మళ్ళా మన గోకులం అంతా సస్యశ్యామలంగా పంటలు వాటితోటి చక్కగా జరిగి మళ్ళా మనం అందరూ హాయిగా సుఖంగా ఉండొచ్చు అని చెప్తారనమాట. దానికోసం వీళ్ళు గోపికలందరూ బయలుదేరి ఒక్కొక్క గోపికల్ని లేపుకుంటూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణుడు అలక తీర్చి వీళ్ళు వ్రతం మొదలు పెట్టుకుంటారు అనమాట. ఇది ఈ పాశ్రం అర్థం అనమాట. కింద మేము కూడా బొమ్మల వ్రతం అని ఇలా చేస్తాం. చేసినప్పుడు ఏంటంటే మాకు గౌరీదేవి ఉంటుంది. మా గోదావరి జిల్లాలో ఇక్కడ పసుపుతో గౌరీదేవి చేస్తాం. అలాగే రాతితో గౌరీదేవి వినాయకుడు ఉంటారు. వాళ్ళు పెట్టుకుని మేము లక్ష్మీ అష్టోత్తరము లేకపోతే లలిత అష్టం ఏదో అష్టోత్తరం చేసి షోడశోపచారాలతో పూజలు చేస్తాం. చేసి ఆ తర్వాత వాటితో చేసినప్పుడే షోడశోపచారాలతో వీళ్ళందరినీ ఆహ్వానిస్తాం. అంటే దేవతలు అనమాట. ఇప్పుడు 33 కోట్లు అంటారు, 3 కోట్లు అంటారు, ఏదో మొత్తానికి ఆ కోట్లలో ఏంటంటే ప్రతి బొమ్మ ఒక దేవత. ఆ దేవతలందరూ రమ్మని పిలుస్తాం అనమాట. ఆ రోజు పిలిచినప్పుడు ముందు సర్దినప్పుడు అంటే మీకు డౌట్ రావచ్చు, ఈ సర్దినప్పుడు మరి ఇవన్నీ ఎలాగండి ఇన్ని రోజులు నివేదనలు ఉండవు కదా పిలిచి కూర్చోబెడతా అనుకోవచ్చు. అందుకని ఏం చేస్తాం అంటే బొమ్మలు కొన్నిటిని స్టార్ట్ చేసినప్పుడు బొమ్మలు పడుకోబెడతాం ఏదో ఒక చోట. పడుకోబెట్టాము అంటే ఏంటంటే వాళ్ళు ఇంకా పిలవలేదా ఆహ్వానించలేదు మన అర్థం అనమాట. ఇప్పుడు ఆ తర్వాత వాళ్ళని పిలిచి మనం సరిగ్గా భోగి రోజు ఏం చేస్తాం అంటే వాడిని నిలబెట్టేస్తాం. ఇంకా నిలబెట్టేసి ఈ పూజ చేస్తున్నప్పుడే వీళ్ళకి కూడా అందరికి షోడశోపచారాలు చేస్తాం. షోడశోపచారాలు చేసి వాళ్ళని పిలుస్తాం అనమాట. పిలిచి మీరు రండి, నేను ఇలా చేసుకుంటున్నాను కాబట్టి మీ ఆశీర్వచనాలతో మా ఇంట్లో పాడి పంటతో మేము అందరం సుఖంగా శాంతిగా ప్రజలు అందరూ ఇప్పుడు కృష్ణుడు ఏదైతే కోరుకున్నాడో గోపికలు ఏదైతే కోరుకున్నాడో అవన్నీ జరగాలని కోరుకుంటూ మనం పూజ చేస్తాం. తర్వాత ఈ 3 రోజులు ఈ విధంగానే పొద్దున్న సాయంకాలం పూజలు చేసుకోవటం నైవేద్యాలు పెట్టడం ఇవన్నీ జరుగుతుంది. ఇంకా కనుమ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం అంటే మన బొమ్మలు పడుకోబెట్టేస్తాం. ఇంకా అంటే ఇంకా వాళ్ళు ఏంటంటే వచ్చిన పని అయిపోయింది, ఆహారంతో కడుపు నింపుకున్నారు, వెళ్ళిపోతారు. ఇక వెళ్ళిపోయిన తర్వాత ఆశీర్వచనాలు మనకు అందరికి ఇచ్చి వాళ్ళు బయలుదేరుతారు అనమాట. అంటే అమ్మ మీరు మళ్ళీ వచ్చే ఏడాది మీరు మళ్ళీ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి, ఈ ఏడాది అంతా మేము సుఖశాంతులతో హాయిగా సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో చేసే పండుగ అనమాట. పండుగ అది అంటే అందరూ ఏమనుకుంటారంటే బొమ్మల కొలువు అంటే బొమ్మల రూపంలోనే చూస్తుంటారు. కాకపోతే ఇప్పుడు వచ్చిన ప్రతి మనిషి అదే అంటాను, మీరు ప్రతి వాళ్ళని మీరు ఏంటంటే దేవత లక్ష్మీదో వచ్చింది, సరస్వతి వచ్చిందో లేకపోతే పార్వతి వచ్చిందో, మన గోపికలు వచ్చారు, కృష్ణుడు వచ్చాడు, విష్ణువు వచ్చాడు, శివుడు వచ్చాడు, అది మొత్తం గణాలందరూ కదిలి వస్తారు. కదిలో రావడంతో ఏంటంటే అందుకనే ప్రతి వాళ్ళు ఏంటి ఆ రోజు వచ్చి వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయటంలో మేము ఎంత చేసి పుణ్యం సంపాదించామో వచ్చిన ప్రేక్షకులకు కూడా అంతా వస్తుంది. ఎందుకంటే ఇంతమంది దేవతలు ఒకసారి చూడటం ఎవరికి అవ్వదు కదా, ఎవరింట్లోనూ మనం చేసుకోలేం కదా. అందరూ అంటే కొంతమంది చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులు, చేసుకోలేని వాళ్ళు కూడా అదృష్టాన్ని మేము కల్పిస్తాం అన్నమాట. అంటే పేరండం పెట్టి వాళ్ళకి ఇవ్వడంలో ఉద్దేశం కూడా అదే అన్నమాట. ఆ ఉదాహరణగా చెప్తున్నా, మా గురువు గారు అంటే పొరపాటు నేను చెప్తున్నా అనుకోకండి, నిన్న కాలం చేశారు పాపం ఆవిడ. మాకు విద్య నేర్పించిన ఆవిడ అని చెప్పాను కదా విజయలక్ష్మి గారు అని. నేను బతిమాలి ఆవిడ వెళ్ళి చూసిరండి ఒకసారి గురుభక్తితో ఒక పుష్పం ఇవ్వండి అని బతిమాలవలసి వచ్చింది నాకు. చాలా ఇది దారుణమైన పరిస్థితి అనమాట. అంటే కలియుగానికి ఇది కూడా ఒక సంకేతం నాకు. కాబట్టి ఇది జరుగుతున్న కదా. కాబట్టి ఇంకా మనం 5000 years అయినట్టుంది నాకు తెలిసి కలియుగం. కానీ ఇంకా ఉన్నాయి 4,500 ఎంతో ఇంకా ఉంది.
మరి ఇంకా చివరికి వచ్చేసరికి మన పరిస్థితి ఎలా మారుతుందో, అది అంటే మనం కూడా జన్మలు ఎత్తుతూ ఉండొచ్చు, మనకు అంత ఆయుష్యం ఉండదు కాబట్టి అదే ఎన్ని జన్మలు ఎత్తుతామో ఈ భయంకరమైన దాంట్లో మనం ఎక్కడ చిక్కుకుంటామో. ఇలాంటి చిక్కుకోకుండా ఉండాలి అంటే కనుక ఈ జన్మలో మనం ఎంతో కొంత ఇలా పుణ్యం చేస్తాం అనుకోండి, చేయటం వల్ల ఏమవుతుంది, మనకి మళ్ళా జన్మల్లో కూడా ఎంతో కొంత ధర్మం ఉంటుంది మనుషులకి. అంటే మన బతుకులు ఇలాగే సాగాలని మనం కోరుకోవచ్చు అనమాట. అందుకోసం మన పెట్టుబడి అదేలేండి, అది విషయం. అమ్మ ఇక్కడ మీరు చేతితోడు తయారు చేసినవి అన్నారు కదా, ఇక్కడ ఏంటి అవన్నీ చేతితోడు చేసినవి? ఏ ఐటమ్స్ చేశారు మీరు? అప్పుడు చావడంతా నేను చేసిందేనండి. మొత్తం బొమ్మలు, సోఫా సెట్లు కానీ, చెట్లు, తర్వాత ఇక్కడ హౌసెస్ ఉన్నాయి మధ్య మధ్యలో చూసారా, చిన్న చిన్న ఇక్కడ. తర్వాత ఇక్కడ మన బ్యాండ్ మేడం నలుగురు క్యాప్లు పెట్టుకుని ఉన్నారు చూసారా, అలాగే ఇక్కడ ఈ హౌస్, ఇక్కడ పల్లకి కూడా నేను చేసిందే. అవన్నీ మీరు స్వయంగా చేతితో చేసినాయి అన్నమాట. ఆయన ఓపిక్గా ఉండమంటున్నాడు, భక్తితో శ్రద్ధ సబూరి చెప్తాడు చెప్పాడు ఆయన. కాబట్టి రెండిట్లో తప్పేమో అనిపించలేదు నాకు. ఎందుకో ఈ మధ్య కొంచెం ఒక 2-3 నెలల నుంచి అలా అనుకుని బాబా గుడికి వెళ్ళటం, ఇలా చేయటం, అంటే దీనికి ముందు అనమాట ఒక్కొక్క సంకేతం వస్తూ ఉంటుంది నాకు. ఆ సంకేతం వచ్చినప్పుడు ఎందుకో మరి బాబా మీదకి వెళ్ళింది మనసు. వెళ్ళేసరికి తిరిగి వస్తుంటే అరే నేను ఎందుకు చేయకూడదు ఇలాగా అని అనుకున్నాను. సరే నాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే దాని సొల్యూషన్స్ నాకు బాబా చెప్పారు. అందువల్ల ఆ సొల్యూషన్ తోటి నిజంగాను నేను ఈ రోజు అయితే ఈసారి బొమ్మలు చాలా హ్యాపీగా పెట్టుకున్నాను. ఎందుకంటే దానికి నాకు ఒక క్లూ దొరికింది. అంటే నేను ఎలా హౌ టు జంప్ అన్నమాట ఈ ప్రాబ్లమ్స్ నుంచి, ఈ హర్డిల్స్ అన్ని ఎలా తప్పించుకుని వెళ్ళగలుగుతాను అన్నది మాత్రం నాకు నిజంగా ఆయన దయమల నాకు మార్గోపదేశం చేశారు. కాబట్టి నాకు అది కూడా కొంచెం ఆయనకి కృతజ్ఞతాభావంతో పెట్టుకున్నారు. మీ సంతోషంలో భాగంగా మాకు కూడా ఇవాళ మాకు కూడా ఈ అదృష్టం, ఇదంతా షూట్ చేసే అదృష్టం కూడా దొరికింది. అది బాబా దయ, అందరి ముక్కోటి దేవతల ఆశీర్వచనాల వల్ల మొత్తం అందరినీ పిలిచాం. అది మనకి అందరి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి. అలాగే సాధ్యమైనంత వరకు మనలో ఉన్న అసురగుణాలన్నీ మనం పోగొట్టుకోవాలి, కలిసి మెలిసి సంతోషంగా ఉండాలని నా కోరిక. మంగళారతి, ముక్కోటి దేవతలందరికీ మనం ఇచ్చే మంగళారతి. అక్కడ కూడా బొమ్మల రూపంలో కాకుండా ఇందులోనే మనం దేవతలను చూసుకుంటున్నాం, ముక్కోటి దేవతలను. గోకులం, అది గోకులంలో మనకి హారతలకి అమ్మాయిలు కూడా ఇక్కడ ఇస్తున్నారు, చిన్నపిల్లలు. అదే అన్నమాట, అదే అమ్మా దేవత. చూసావా చిన్ని కృష్ణుడు వచ్చాడు, చిన్ని కృష్ణుడు వచ్చాడు, వన్నెల చెలికాడు వచ్చాడు, రాధా రాధా చూసావా చల్లన మెల్లన వచ్చాడు, చిరు చిరు గంతులు వేశాడు, బృందావనమున నంద కిషోరుడు ఆనందింపగా వచ్చాడు, రాధా రాధా చూసావా చిన్ని కృష్ణుడు వచ్చాడు, చిన్ని కృష్ణుడు వచ్చాడు, వన్నెల చెలికాడు వచ్చాడు, కాళీయమడుగున దూకినవాడు ఆపద తొలికి వచ్చాడు, ముద్దుల మూర్తిని కన్నావా వేణుగానము విన్నావా, రాధా రాధా వచ్చా చూసావా చిన్ని కృష్ణుడు వచ్చాడు, యశోద తనయుడు వచ్చాడు, కన్నుల పండుగ చేశాడు, బలరామునితో మధురకు ఏగి కంసమర్ధనము చేశాడు, రాధా రాధా చూసావా చిన్ని కృష్ణుడు వచ్చాడు, చిన్ని కృష్ణుడు వచ్చాడు, వన్నెల చెలికాడు వచ్చాడు, రాధా రాధా చూసావా. చాలా బాగా పాడిండ్రమ్మా. బోయిపల్లి అంటే దిష్టి తీయటం అర్థం, అది అందరికి మరి తెలుసో లేదో నాకు తెలియదు, నాకు తెలిసిన అర్థం నేను చెప్తున్నాను. కానీ ఏంటంటే మన పిల్లలు అందరూ వస్తే ఆ వాళ్ళ కళ్ళు వీళ్ళ కళ్ళు తెలియకుండా తగులుతాయని చెప్పి దిష్టి తీసి ఆ రోజు పిల్లలకి స్నానం అది చేయిస్తారు. అలాగా పిల్లలు పెద్దాళ్ళు అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే వంశపారంపర్యంగా
వాడు వృద్ధి చెందాలి అన్నట్టు కృష్ణుడిని పెడతాం. ఎందుకంటే ఆ స్టేజ్ లో అందరూ ఏ పిల్లలు ఉండరుగా, పెరిగి పెద్దవాడు అయిపోతారు. కాబట్టి అది ఏంటంటే 5 ఏళ్ళు 3 ఏళ్ళు దాటిన తర్వాత ఇంక పోయారు. అవును, అందుకని కృష్ణుడికి ఎప్పుడు చిన్నవాడే కదా. అవును, మనకు అందుకని మన ఈ కృష్ణుడికి పోస్తూ ఉంటాం అన్నమాట, పోస్తూ ఉంటాం. అలాగే నాకు తెలియదు, చాలా మంది వచ్చి ఇలా పిల్లలు లేని వాళ్ళు ఊపి వెళ్తానంట వాళ్ళకి సంతానం జరిగింది, మా ఇంట్లో పిల్లలు పుట్టారు అన్న ఒక ఇది ఉంది. ఉయ్యాలలో ఉన్న కృష్ణుడు ఊపి వేసి వెళ్ళినప్పుడు మాకు ఇలా జరిగాయని కొంతమంది అనుభవాలు చెప్పారు. అలాగే వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు కూడా లక్ష్మీదేవి చెప్పినాడు, ఒకసారి ట్విన్స్ కింద పెట్టా, అప్పుడు ట్విన్స్ పుట్టారట వాళ్ళకి. ఆవిడకి చాలా ఏళ్ళకి తర్వాత పిల్లలు పుట్టారు. ఇలా అంటే మరి జరుగుతాయంటే అది భగవంతుడు ఇచ్చో వాళ్ళ అదృష్టమో నాకు తెలియదు. నా ఇంట్లో నాకు నమ్మకం కొద్దీ వాళ్ళు చేశారని నాకు కూడా చాలా సంతోషం కలిగింది. అండి ఇవాటి విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బొమ్మల కొలువు విశేషాలు, ఈ అమ్మగారు చెప్పిన వాళ్ళ చిన్ననాటి విశేషాలు, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఫ్యూచర్ జనరేషన్ అందరూ నేర్చుకోవాలి, అందరూ ఉత్సవాలు చేసుకోవాలన్న కాన్సెప్ట్ తోటి నేను ముందుకు వచ్చానండి. మీ అమూల్యమైన విషయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొకసారి ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఆండాల్ తిరువల్గలే శరణం మమ.